ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం బంపర్ ఆఫర్. ఈపీఎఫ్ ద్వారా కనీసం 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్. ఈ గరిష్ట పరిమితిని 15,000 రూపాయల నుంచి 21,000 రూపాయలకు పెంచేందుకు చర్యలు. మరి ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈపీఎఫ్ విషయంలో ప్రభుత్వ విధానం మీకు నచ్చిందా? 1 నచ్చింది, 2 నచ్చలేదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి చాలా మందికి పెన్షన్ వస్తుందన్న విషయం తెలియకపోవచ్చు. కనీసం 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. ఇక ఇది ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కేంద్రం ఈ గరిష్ట పరిమితిని 15,000 రూపాయల నుంచి 21,000 రూపాయలకు పెంచేందుకు చూస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు ఈపీఎఫ్ అకౌంట్ అందిస్తోంది. సంఘటిత రంగంలోని కనీసం 20 మందికి పైగా ఉద్యోగులు కంపెనీలు ఏవైనా ఉద్యోగుల్ని పీఎఫ్ పథకంలో చేర్చాల్సి ఉంటుంది. ఇక ఈపీఎఫ్ఓ వేతన పరిమితి ప్రస్తుతం 15,000 రూపాయలుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో దీన్ని పెంచాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇక ఇటీవల మరో 40% పెంచి 21,000 రూపాయలకు చేర్చాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఇది నిజమయ్యే రోజు రాబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈపీఎఫ్ వేతన పరిమితిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిని 21,000కు కాకుండా 25,000 రూపాయలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏదేమైనా ఈ వేతన పరిమితి పెరిగితే ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయానికి తీసుకునే పీఎఫ్ నిధి మొత్తం పెరుగుతుంది. ఇంకా అధిక పెన్షన్ అందుతుందని చెప్పొచ్చు. చివరిసారిగా 6,500 రూపాయలుగా ఉన్న వేతన పరిమితిని మోదీ సర్కార్ 15,000 రూపాయలకు పెంచింది. అప్పుడు దాదాపు 130% పైగా పెంచడం విశేషం. ఇప్పటికే ఆగస్టులో ఇప్పుడు వేతన పరిమితి పెంచాలని కార్మిక శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన కూడా పంపినట్లు తెలిసిందే. ఈ వేతన పరిమితి పెంపు ఎలాంటి ప్రభావం చూపుతుందనేది తెలుసుకుందాం. ప్రతి ఉద్యోగి జీతంలో నుంచి కంపెనీ ప్రతి నెల 12% పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తుంది. ఇక కంపెనీ కూడా అంతే మొత్తం తన వాటాగా జమ చేయాలి. ఉద్యోగి వాటా మొత్తం పీఎఫ్ అకౌంట్లోకి వెళ్తుంది. ఇక కంపెనీ వాటాగా 3% పైగా మాత్రమే పీఎఫ్ అకౌంట్లోకి వెళ్తుంది. మిగతా 8% పైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఇదే పెన్షన్ రూపంలో వస్తుంది. ఇక ఇప్పుడు వేతన పరిమితి పెరిగినట్లయితే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ పెరగడంతో ఎక్కువ ప్రయోజనం అందుకోవచ్చు. ఈపీఎస్ పెన్షన్ లెక్కించేందుకు ఒక ఫార్ములా ఉంటుంది. ఈపీఎస్ పెన్షన్ = యావరేజ్ శాలరీ ఇంటూ పెన్షనబుల్ సర్వీస్ బై 70. ఇక్కడ యావరేజ్ శాలరీ అంటే బేసిక్ శాలరీ ప్లస్ డిఏ. ఇక మ్యాక్సిమం పెన్షనబుల్ శాలరీ ప్రస్తుతం 15,000 రూపాయలుగా ఉంది. మ్యాక్సిమం పెన్షనబుల్ సర్వీస్ 35 సంవత్సరాలు. ఇప్పుడు గరిష్ట వేతన పరిమితి 15,000 రూపాయలు చొప్పున ఈపీఎస్ పెన్షన్ 15,000 × 35 / 70 = 7,500 రూపాయలు. ఇది ప్రతి నెల అందే పెన్షన్. ఇప్పుడు గరిష్ట వేతన పరిమితి 21,000 రూపాయలకు చేరినట్లయితే అప్పుడు ఈపీఎస్ పెన్షన్ 21,000 రూపాయలు × 35 / 70 = 10,050 రూపాయలు. ప్రతి నెల పెన్షన్ అందుతుంది. అంటే ప్రతి నెల పెన్షన్ మొత్తం 2,550 రూపాయలు పెరుగుతుందని చెప్పొచ్చు. ఇది గరిష్ట పెన్షన్ అనేది గుర్తుంచుకోవాలి. సర్వీసు కాలాన్ని బట్టి, బేసిక్ శాలరీని బట్టి ఇది మారుతూ ఉంటుంది.